ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గము ఇల్లందుకుంట మండలంలో సీతంపేట గ్రామంలో రాజేందర్ గారి గెలుపు కోసము, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము ఈ విలేజ్లో ప్రచారం చేస్తుండగా ఒక సంఘటన మాకు ఎదురైంది. ఇది ఒక నిరుపేద కుటుంబము. వీరు అరవింద్ చారి గారు చాలా నిరుపేద కుటుంబము. ప్రతిరోజు వీళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఈ యొక్క కుటుంబంలో ఉన్నది. ఈ కుటుంబాన్ని ఒక అనారోగ్యం పాలై కనీసము రోడ్డున పడితే పట్టించుకునే దాఖలు లేని సందర్భంలో ఒక్కటే ఫోన్ కాల్ ద్వారా, రాజేందర్ సార్కి ఒకటే ఫోన్ కాల్ ద్వారా వీరు బ్రతకడం జరిగింది. ఏ విధంగా బ్రతికిండో ఒక్కసారి అరవింద్ చారి గారు వివరిస్తారు. అరవింద్ చారి గారు చెప్పండి, మీకేమైంది? చెప్పండి. ఆపరేషన్ అనేది కడుపులో గడ్డలు అయినాయండి. కడుపులో గడ్డలు. నా పేరు పెద్దోజు అరవిందాచారి. మాది ఒక నిరుపేద కుటుంబం. ఇవాళ ఈ స్థితిలో నేను పునర్జన్మ ఎత్తిందంటే నాకు పునర్జన్మని ఇచ్చిన మాన్యశ్రీ ఈటల రాజేందర్ గారికి, వారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, నాకు వచ్చిన సమస్య ఏంటంటే కడుపులో గడ్డలు తయారవ్వడం జరిగినదండి. ఫోను మాకు అయ్యో దిక్కు దోచని పరిస్థితుల్లో ఈటల రాజేందర్ సార్ గారికి ఫోన్ చేయడం జరిగినది. వెంటనే నా ఫోన్ను స్పందించి ఆ కారును మరియు వాళ్ళ పిఏను రప్పించి నాకు మరుగైన వైద్యాన్ని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఒక 16-17 లక్షల వైద్యాన్ని అందించి నన్ను ఈ సీతంపేట గడ్డపై మళ్ళా ఒక్కసారి నన్ను పునర్జన్మని ఇచ్చినాడు. కాబట్టి ఆయనకు ఎప్పుడు కానీ రుణపడి ఊరున గడప గడపకు ప్రచారం చేస్తూ నా అమూల్యమైన ఓటు మరియు ప్రజల అమూల్యమైన ఓటు వేసి సారు రుణం తీర్చుకుంటానని మనవి చేస్తున్నాను. వెంటనే మీ ఆపరేషన్ 12 లక్షలు మంజూరు చేసింది. 12 లక్షల ఆపరేషన్ను మంజూరు చేయడం జరిగినది. వెంటనే వైద్య సేవలు నేను అందుకోవడం జరిగినది. హుజురాబాద్ ప్రజలారా, దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక నిరుపేద కుటుంబము, ఈ యొక్క ఇటువంటి కుటుంబం కూడా కనీసం ఒక్క ఫోన్